హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్‌లో పార్ట్ 27. భయంగా విక్రమ్‌ని చూస్తున్నాను ఎదురుగా ఉన్న అద్దంలో నుంచి తనని చూస్తూ ఉన్నాడు. తను దేనికి అంతలా భయపడుతుందో అర్థమైనా ఏమీ అనకుండా సైలెంట్‌గా అలానే అద్దంలో నుంచి తనని చూస్తూ ఉన్నాడు విక్రమ్. అనుకి భయం ఎక్కువై తనకి బాడీ అంతా చెమటలు పడుతూ ఉంటే ఇంకా విక్రమ్ తప్పదు అని అను దగ్గరికి వెళ్లి తన పక్కనే కూర్చున్నాడు. అను ఇంకా ఆ భయం నుంచి బయట పడకపోతూ ఉండేసరికి తన భుజం చుట్టూ చేతిని వేసి, ఎందుకు అంతలా భయపడుతున్నావు అను? నేనున్నాగా అన్నీ చూసుకోవడానికి. అయినా నీకు ఒక చిన్న దెబ్బైనా తగిలిందా? నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను. ఏం భయపడకు సరేనా అని అనుతో చెప్తున్నా కూడా అను ఇంకా ఆ భయంలో నుంచి బయటపడలేదు. ఎంతసేపు భయం మన అనుకి. విక్రమ్‌కి ఇంకా ఓపిక తగ్గి, నువ్విలానే భయపడుతూ ఉంటే చెప్పు. నిన్ను తీసుకెళ్ళి మీ పిన్ని దగ్గర వదిలిపెడతాను. అప్పుడు ఇంక రోజూ భయపడుతూ ఉండాల్సొస్తుంది. గుర్తుందిగా నేను చెప్పింది? అను ఒక్కసారిగా విక్రమ్‌ని గట్టిగా హత్తుకుని, వద్దండి, ప్లీజ్ వద్దు. నన్ను మా పిన్ని దగ్గరకు పంపించొద్దు అని గుక్కపెట్టి ఏడుస్తూ ఉంది. తను అలా అంటుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయని విక్రమ్ పెదవులు చిన్నగా నవ్వాయి. తననింకా గట్టిగా హత్తుకోవడంతో తన మీద నుంచి చేతులు వేసి ఇంకా తనని గట్టిగా హత్తుకుంటూ, మరి మీ పిన్ని దగ్గరకు ఏం పంపించనులే. మరి ఎక్కడుంటావు అని కొంటిగా అనుని దగ్గరికి తీసుకొని అడుగుతాడు విక్రమ్. ఇక అను ముందే భయంలో ఉంది. ఇంక అనుకి ఆ స్పర్శ తెలియక అమాయకంగా మీ దగ్గరే ఉంటానండి, ప్లీజ్ నన్ను పంపించొద్దు అని విక్రమ్ ఇంకా గట్టిగా హత్తుకుంటూ అంటుంది అను. ఇక బాబుగారికి లోపల ఏదో అవుతుంది అను అలా హత్తుకుంటుంటే. కానీ ఎంతో కష్టంగా తన ఫీలింగ్స్ కి అడ్డుకట్ట వేసి ఆ హీట్ లో ఉన్న బాడీని నార్మల్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అను మాత్రం విక్రమ్ తనని ఎక్కడ పంపించేస్తాడో అని భయంగా విక్రమ్ ని గట్టిగా హత్తుకుని కుక్క పట్టి ఏడుస్తూ ఉంటుంది. ఓకే ఓకే కూల్ అను, నేనేమీ పంపించలే, కానీ నాకు ఒకటి చెప్పు. నేను ఈ రోజు ప్యారిస్ కి వెళ్తున్నా. నేను ఒక్కడనే వెళ్ళాలా, లేక నువ్వు కూడా నా వెంట వస్తావా? చెప్పు అని అనుని ఇంకా తన దగ్గరికి లాక్కుంటూ అడుగుతాడు విక్రమ్. అప్పటి వరకు ఏదో ట్రాన్స్ లో ఉన్నాను. ఇప్పుడు తను ఏం చేస్తుందో ఏమన్నదో కూడా అర్థమయ్యి అనుకి ఒక్కసారిగా విక్రమ్ నుంచి దూరం జరిగి బెడ్ దిగి చేతులు నలుపుకుంటూ నిలబడింది. తన టెన్షన్ ని అర్థం చేసుకున్న విక్రమ్ చిన్న స్మైల్ తో తన వెనకాలే వెళ్లి నిలబడి, ఏంటి ఆన్సర్ ఇవ్వవు, చెప్పు. నేను ఒక్కనే వెళ్ళాలా, లేక నిన్ను కూడా తీసుకుని వెళ్ళాలా అని కొంటిగా అంటూ అను ముందుకు వెళ్లి నిలబడ్డాడు విక్రమ్. అను ఏం ఆన్సర్ ఇవ్వకుండా అక్కడి నుంచి కంగారుగా వెళ్తూ ఉంటే తన చేతిని పట్టుకుని ఆపేస్తాడు విక్రమ్. అనుకి ఇప్పుడు తన గుండె చప్పుడు తనకే వినిపిస్తూ ఉంది. ఎంతలా అంటే తన బాడీ అంతా షివరింగ్ వచ్చేలా. భయపడకను, నీకిష్టమైతేనే చెప్పు, లేదంటే ఇక్కడే ఉండు. ఇందులో బలవంతం ఏమీ లేదు. నీకు ఏది ఇష్టమైతే అదే చెప్పు అని అనుని ఇక బెడ్ మీద కూర్చోబెడతాడు విక్రమ్ ప్రేమగా. అను అసలు ఏం చెప్పకుండా తన చున్నీని నిలిపేస్తూ కంగారుగా ఉండడంతో ఇంకా తనకి ఇష్టం లేదేమోనని, ఓకే అను, సరే నీకు ఇష్టం లేకుండా ఏమీ చేయను. నువ్వు హ్యాపీగా ఇక్కడే ఉండు. నేను ఈ రోజు నైట్ ప్యారిస్ కి వెళ్తాను. ఒక 1 వీక్ తర్వాత వస్తాను. ఒకవేళ నీకేమైనా అవసరమైతే జీవన్ ఉన్నాడు, తను చూసుకుంటాడు. ఓకేనా అని విక్రమ్ అంటున్నా కూడా అను మాత్రం తన చున్నీని నలుపుతూనే ఉంది. ఇంకా విక్రమ్కి చికాకు వచ్చి అక్కడి నుంచి లేచి వెళ్తూ ఉంటే అను చిన్నగా నోరు తెరిచి, నేను కూడా మీతో పాటు వస్తానని చాలా అంటే చాలా చిన్నగా అంటుంది అను. ఆ మాట వినిపించిన విక్రమ్కి పెదవుల మీద చిన్న స్మైల్. వెంటనే అను వైపుకు తిరగగానే అను కొంచెం భయంగానే లేచి నిలబడింది. అను భయాన్ని అర్థం చేసుకున్న విక్రమ్ అను వైపుకు అడుగులు వేస్తూ ఉంటే అను భయంగా తన అడుగులను వెనక్కి వేస్తూ వస్తుంది. అనుని మురిపెంగా చూస్తూ తన చేతిని పట్టుకుని తన దగ్గరికి తెచ్చుకుని, ఇందులో భయపడవలసిన అవసరం ఏమీ లేదను, కొంచెం ఫ్రీగా ఉండు నాతో అండ్
నాతో నిన్ను తీసుకుని వెళ్తాను, నైట్కి రెడీగా ఉండు, నీకు కావలసినవన్నీ కూడా ప్యాక్ చేసుకో అని చెప్పి ఇంకా తనలో భయం ఉండడం గమనించి ఫ్రెష్ అవ్వు, నేను బాల్కనీలో ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్తాడు విక్రమ్. అనులో చిన్న చేంజ్ ఇప్పటికి కనిపించడంతో విక్రమ్లో తెలియని హ్యాపీనెస్ వచ్చేసింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది విక్రమ్కి. బాల్కనీ డోర్ క్లోజ్ అవడంతో అందులో నుంచి అను కనిపిస్తూ ఉంది. కబోర్డ్ లో తన శారీని తీసుకుని వాష్రూమ్ లోకి వెళ్ళటం చూసి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో మార్చడానికి అని విక్రమ్ మనసులోనే అనుకుని సిగరెట్ తీసి తాగుతూ ఉన్నాడు. ఇంకాను చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి లైట్ గ్రీన్ కలర్ శారీతో ముద్దుగా రెడీ అయ్యి తన పొడవాటి జడను టవల్తో చుట్టి మిర్రర్లో తనని తను చూసుకుని చిన్న స్టిక్కర్ నుదుటి మీద పెట్టుకుని తన శారీని సరి చేసుకుంటూ ఉంటుంది. బాల్కనీ నుంచి అనుని చూస్తూ ఉన్న విక్రమ్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు. అనుని అలానే చూస్తూ ఉన్నాడు. తను చేసే చిన్ని చిన్ని పనులను కూడా మురిపెంగా అందంగా చూస్తూ ఉండి మురిసిపోతున్నాడు. కానీ తనలో ఒకటి మిస్ అయ్యింది. తన పాపిట్లో కుంకుమ పెట్టుకోలేదు. ఎందుకో విక్రమ్కి చాలా బాధగా అనిపించింది. అను ఇంకా తనని యాక్సెప్ట్ చేయలేదేమోనని మనసులో అనిపిస్తున్నా దాన్ని ఏమాత్రం కూడా విక్రమ్ బయట పెట్టకుండా అలానే చూస్తూ ఉన్నాడు. అను అసలు సింధూరం పెట్టుకుంటుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు విక్రమ్. కానీ సింధూరం పెట్టుకోకుండా సైలెంట్ గా రూమ్ లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. అను చేసిన పనికి విక్రమ్ లో కోపం అంతకంతకు పెరిగిపోతూ ఉంటే ఇంకో సిగరెట్ ని స్మాష్ చేసి విసురుగా రూమ్ లోకి వచ్చాడు. ఇంకా ఆఫీసుకు కూడా టైం అవుతూ ఉండడంతో కోపంగానే తను రెడీ అవుతూ ఉన్నాడు. ఒక 10 నిమిషాలకి రెడీ అయ్యి తన ల్యాప్టాప్ ని తీసుకుంటూ ఉండగా అప్పుడు రూమ్ లోకి వస్తుంది అను. చాలా సీరియస్ గా ఉన్న విక్రమ్ అను వచ్చిందని తెలుస్తున్నా కూడా తనని ఏమాత్రం పట్టించుకోకుండా తన ల్యాప్టాప్ బ్యాగ్ ని సర్దుతూ ఉన్నాడు. అను చిన్నగా విక్రమ్ దగ్గరకు వచ్చి ఎలా పిలవాలో కూడా తెలియక చిన్నగా నోరు తెరిచి ఏమండి అని పిలిచింది. బట్ బాబు పలికితేనే కదా. ఇంకొక విషయం, బాబు గారు కోపంగా ఉన్నారు అని ఈ పిచ్చి పిల్లకి కూడా తెలియడం లేదు. తెలుసుంటే ఇక్కడికి ఎందుకు వస్తుంది చెప్పండి. అసలు చుట్టుపక్కల కూడా ఉండదు కదా. మన విక్రమ్కి కోపంగా ఉంటే పారిపోతుంది. అను కొంచెం భయంగానే విక్రమ్కి వినిపించలేదేమోనని మళ్ళీ ఏమండి అని పిలిచింది మెల్లిగా. ఒక్కసారిగా తిక్కలో ఉన్నాడు కదా మరి విక్రమ్. సో కోపం వచ్చి ఏంటను, ఏం కావాలి నీకు ఇకని కోపంగా అంటూ వెనక్కి తిరిగిన విక్రమ్ చేతికి అను చేతిలో ఉన్న హారతి పళ్ళెం తగిలి దూరంగా పడిపోయింది. అవును, అను కిందకి వెళ్ళింది పూజ చేయటానికి. పూజ చేసి విక్రమ్కి హారతి ఇద్దామని వచ్చింది. కానీ అది అర్థం చేసుకొని ఈ ఫైర్ అది తెలియలేదు కదా. తన చేతిలో ఉన్న హారతి పళ్ళెం దూరంగా పడగానే ఇటు విక్రమ్కి కోపం వచ్చింది. ఇక వెనక్కి జరిగి గట్టిగా కళ్ళు మూసుకుని తన చేతులతో తన 2 చెవులను మూసుకుంది భయంతో. వెనక్కి తిరిగిన విక్రమ్కి షాక్ తగిలింది. ఎందుకంటే తను పాపిట్లో కుంకుమ నుదుటి మీద అందంగా దిద్దుకుంది. ఇక మెడలో ఉన్న తాలికి కుంకుమ పెట్టి అప్పుడే పూజ చేయటంతో చెంపలకు గంధం, కాళ్లకు పసుపుతో తెలియంటి ముద్దు గుమ్మ మాదిరిగా అందంగా బుట్ట బొమ్మలా ఉంది. మెయిన్ గా ఇంతకు ముందు తనలో ఏం మిస్ అయ్యిందో ఇప్పుడు తన పాపిట్లో కనిపిస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోయాడు విక్రమ్. అను మాత్రం మూసిన కళ్ళను తెరవటం కూడా మర్చిపోయింది విక్రమ్ అరుపుకి. ఇక విక్రమే మళ్ళీ తేరుకుని పక్కకు తిరిగి చూడగా హారతి పళ్ళెం కింద పడడం చూసి ఛ, అనుని తప్పుగా అనుకున్నాను అని మనసులోనే అనుకుని అను భయపడుతుంది అని చిన్నగా అను దగ్గరకు వెళ్ళి అను అని చిన్నగా పిలిచాడు విక్రమ్. ఆ పిలుపుకే భయంతో వెనక్కి జరిగింది కంగారుగా అను. సారీ అను, చూసుకోలేదు అని అను చేతిని పట్టుకుని అంటూ ఉంటే దించిన తల కూడా ఎత్తకుండా అలాగే ఉండిపోయింది అను. తన చుంబకం పట్టుకుని అను తలని కొంచెం పైకి ఎత్తి పట్టుకుని చూడగా అను కళ్ళల్లో నీళ్లు. తనని అలా చూడగానే విక్రమ్కి బాధగా అనిపించింది. తన కన్నీళ్లు తుడుస్తూ సారీ అను, చూసుకోలేదు, నాకు హారతి ఇవ్వాలని వచ్చావు కదా, సరే పదా అని కింద పడిన ప్లేట్ తీసుకుని అనుతో కిందకి వెళ్తాడు. అనుని
దేవుడి గది ముందు నిలబెట్టి తన చేతిలో హారతి పళ్ళెం పెట్టి వెళ్ళి మళ్ళీ వెలిగించి తీసుకురా అని చిన్న స్మైల్ తో చెప్పగానే అను విక్రమ్ చెప్పినట్టు చేసి హారతి పళ్ళెంతో విక్రమ్ ముందు నిలబడింది. విక్రమ్ అనుని చూస్తూనే తన కళ్ళకు హారతి అందుకుని అను వైపు చూడగా చిన్నగా తలెత్తి తన చేతితో విక్రమ్ నుదుటి మీద కుంకుమ పెట్టింది అను. విక్రమ్ కూడా అసలు ఏమీ అనకుండా సైలెంట్ గా కుంకుమ పెట్టించుకున్నాడు. విక్రమ్ అలా సైలెంట్ గా పెట్టించుకునేసరికి అను పెదవుల మీద చిన్న స్మైలు, కానీ అది కనిపించకుండా ఉంది. కానీ విక్రమ్ కంటికైతే చిక్కింది ఆ నవ్వు. టిఫిన్ తినేసి బ్యాగ్స్ అన్ని కూడా రెడీ చేయి, నేను లంచ్ టైం కల్లా వచ్చేస్తాను అని విక్రమ్ అను చెంపను నిమురుతూ చెప్పి వెళ్తూ ఉంటే అను విక్రమ్ చేతిని పట్టుకుని ఆపేసింది. వెనక్కి తిరిగి చూసిన విక్రమ్ కి అను బెదురు చూపులు అర్థమై ఏంటి అని కళ్ళెగరేశాడు. మీరు టిఫిన్ తినకుండా వెళ్తున్నారు అని చాలా అంటే చాలా చిన్నగా అంది అను. ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందను, వెళ్ళాలి. ఆఫీస్లో తినేస్తాను, నువ్వు తినేసి రెస్ట్ తీసుకో, లంచ్ టైం కలా వచ్చేస్తాను, ఓకేనా అని విక్రమ్ చాలా కూల్ వాయిస్ తో అనగానే సరే అన్నట్టు తలూపింది అను. ఓకే బాయ్ అని చెప్పి తన ల్యాప్టాప్ తీసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు విక్రమ్. ఇక ఇంటి గుమ్మం దగ్గరికి రాగానే ఎదురొస్తాడు మన జీవన్. రే ఇంకా వెళ్ళలేదా నువ్వు? అయినా మార్నింగ్ నుంచి నువ్వు ఇక్కడే ఏం చేస్తున్నావురా అని జీవన్ చూస్తూ అంటుంటే జీవా మాత్రం విక్కీ ఫేస్ ని అలానే షాకింగ్ గా చూస్తూ ఉన్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు, తినేస్తావా ఏంటి అని జీవన్ కి కొంచెం దూరం జరుగుతూ అంటాడు విక్రమ్. ఏ అది కాదు విక్కీ, నీకేం తేడాగా అనిపించట్లేదా అంటే కొత్తగా అని నవ్వుని దాస్తూ అంటాడు. రే ఏమైందిరా కొత్తగా మాట్లాడుతున్నావేంటి, మ్యాటర్ ఏంటి చెప్పు అంటాడు విక్రమ్. అది కాదు విక్కీ అని తన ఫోన్ ఆన్ చేసి విక్రమ్ కి తన ఫేస్ ని చూపించగానే తన నుదుటి మీద బొట్టుండి డీసెంట్ బాయ్ లా కనిపిస్తూ ఉన్నాడు. ఇక జీవాన్ని చూడగానే ఏంటి విక్కీ కొత్తగా బొట్టు పెట్టుకున్నావు, మా చెల్లి నిన్ను మార్చేస్తుందా మెల్లిగా, ఇంకేంటి మా విక్రమ్ టోటల్ గా మారిపోతున్నాడన్నమాట అని వెటకారంగా అంటూ ఉంటే ఇంకాపు అని జీవాన్ని తోసుకుని ముందుకు నడిచాడు విక్రమ్. విక్కీ ఇలా సూపర్ గా ఉన్నావురా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇలా బొట్టు పెట్టుకుంటావని. నాకే నీ అందం చూసి జలస్ అనిపిస్తుంది, అంత క్యూట్ గా ఉన్నావురా అని జీవన్ విక్కీని పొగుడుతూ ఉంటే ఇక విక్రమ్ కి విసుకొచ్చి కారులో కూర్చుని తన మిర్రర్లో చూసుకుంటూ తన నుట్టు మీద ఉన్న బొట్టుని చెరిపివేసి కారు స్టార్ట్ చేస్తాడు విక్కీ. రే విక్కీ ఎందుకురా బొట్టు తీసేశావు, ఎంత బాగున్నావో తెలుసా అని జీవన్ వాగుతున్నా కూడా విక్రమ్ జీవన్ మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా సైలెంట్ గా డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టాడు. ఇక అలా ఇద్దరు ఆఫీస్ కి వెళ్ళి ఆఫీస్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఆఫ్టర్నూన్ కి విక్రమ్ మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యాడు. ఫాస్ట్ గా తన రూమ్ కి వచ్చి డోర్ ఓపెన్ చేయగా బెడ్ మీద ముద్దుగా పడుకుని మంచి నిద్రలో ఉన్న అనుని చూసి ఏంటిది ఇలా పడుకుంటుంది అని మనసులోనే అనుకుంటూ తన నుదుటి మీద చెమటలు పడుతూ ఉంటే మెల్లిగా అడుగులు అనువైపుకు సాగాయి. మంచి డీప్ స్లీప్ లో ఉన్న అనుకి తను ఎలా పడుకుంది అనేది కూడా తెలియకుండా మంచిగా నిద్రలో ఉంది. విక్రమ్ అనువైపుకు అడుగులు వేస్తూనే తన కోట్ ని తీసి పక్కన పెట్టాడు. ఇక అను ఉన్న బెడ్ పక్కన మోకాళ్ళ మీద కూర్చుని అలానే తనని చూస్తూ ఉండిపోయాడు. తెల్లగా పాలరాతి శిల్పంలా ముద్దుగా ఉన్న తన ఫేస్ ని చూస్తూ ఉన్నాడు. పెద్ద పెద్ద కళ్ళకు చిన్ని చిలక ముక్కు, దాని కింద చిన్ని పెదాలు నిద్రలో ఉండటంతో ముద్దుగా ముడుచుకుని ఉన్నాయి. నిండుగా లైట్ గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వేసుకుని చాలా అందంగా ఉంది. అను ఒక్కసారిగా అలా సడన్ గా లేవగానే ట్రాన్స్ లోకి వచ్చి మళ్ళీ అను వైపు చూశాడు విక్రమ్. ఒక్కసారిగా అను భయపడిపోతుంది దగ్గర ఎవరో ఉండడం చూసి. కానీ విక్రమ్ కి బాగా కోపం వచ్చింది. కానీ తను కంట్రోల్ చేసుకుని అక్కడి నుంచి లేచి ఫాస్ట్ గా వాష్రూమ్ కి వెళ్ళిపోయాడు. అనుకైతే ఏం అర్థం కావడం లేదు, అసలు విక్రమ్ ఏం చేశాడో కూడా తెలియట్లేదు. ఇంకా ఈ రూమ్ లో ఉండడం మంచిది కాదు అనుకుని ఫాస్ట్ గా బెడ్ దిగి అక్కడి నుంచి బయటకు వెళ్తూ ఉంటే అను నేను వచ్చే వరకు రూమ్ లోనే ఉండాలి అని బేస్ వాయిస్ వినిపించింది విక్రమ్ గొంతు వాష్రూమ్ లో నుంచి. పాపం
అను బాగా జరుచుకుంది. ఇంకేముంది, సైలెంట్ గా బిక్కు బిక్కుమంటూ అక్కడే నిలబడి ఉంది డోర్ దగ్గర. వాష్రూమ్ లో ఉన్న విక్రమ్ కి తన ఒంటి మీద పడుతున్న చల్లటి నీటికి కూడా తనలో కోరిక అసలు తగ్గట్లేదు. అలానే ఒక అరగంట వరకు ఉండి టవల్ చుట్టుకుని రూమ్ బయటకు వచ్చాడు విక్రమ్. మరి ఏం జరుగుతుందో చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో.